ఇప్పుడు వేములవాడ చాళుక్యులలో బిట్స్ చూసుకున్నట్లయితే వేములవాడ చాళుక్యుల వంశ మూలపురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణవిక్రముడు. వేములవాడ చాళుక్యులలో రాజ్యస్థాపకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. వేములవాడ చాళుక్యులలో రాజ్యస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని వచ్చేసి బోధన్. వేములవాడ చాణుక్యుల రాజ్యస్థాపకుడు ముందు ఎవరి సామంతులుగా ఉండిరి అంటే రాష్ట్రకూటుల సామంతులు వీళ్ళు. వేములవాడ చాణుక్యుల సపాదలక్ష దేశాన్ని బోధాన్ వేములవాడ రాజధానులుగా పరిపాలించాలని తెలియజేసిన చరిత్రకారుడు ఎవరు అంటే బిఎన్ శాస్త్రి. వేములవాడ చాళుక్యుల కాలంలో సపాదలక్ష దేశం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందంటే నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు. మొదటి అరికేసరి కాలముఖ శివాచార్యుడైన ముగ్ధ శివాచార్యునికి ఏ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడంటే బెల్మొగా. ఎవరికి? ముగ్ధ శివాచార్యునికి మొదటి అరికేసరి ఇచ్చాడు. క్రింది శాసనాలలో మొదటి అరికేసరి వేయించిన శాసనం ఏంటంటే కొల్లిపెర్ల తామ్ర శాసనాన్ని వేయించింది మొదటి అరికేసరి యొక్క బిరుదులు చూసుకున్నట్లయితే సమస్త లోకాశ్రయ, రాజత్రినేత్ర. 42 యుద్ధాలలో అపజయమెరుగని యోధుడు. ఇతన్నే సోలద గండ అనే బిరుదు గల వేములవాడ చాళుక్య రాజు ఎవరంటే మొదటి బద్దేగుడు. బద్ధకం లేకుండా 42 యుద్ధాలు చేసిండని గుర్తుపెట్టుకోండి. ఉత్తర దేశంపై దండెత్తి లాట దేశాన్ని, సప్తమాలవ దేశాన్ని జయించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ నరసింహుడు. లాట దేశము, సప్తమాలవ దేశము ఎవరు అంటే రెండవ నరసింహుడు. వేములవాడలో భీమేశ్వరాలయం నిర్మించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరంటే మొదటి బద్దేగుడు. భీమేశ్వరాలయము బద్దెన. నెక్స్ట్ గూర్జన ప్రతిహార రాజైన మహిపాలుని ఓడించి కాలప్రియం వద్ద విజయస్తంభం నాటిన వేములవాడ చాళుక్యుడు ఎవరంటే రెండవ నరసింహుడు. విక్రమార్జున విజయం గ్రంథాన్ని రచించిన పంప కవి ఎవరి ఆస్థాన కవి? పంప రెండవ అరికేసరి. పంప కవికి కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఇచ్చింది ఎవరు అంటే రెండవ అరికేసరే. నెక్స్ట్ వేంగి చాళుక్య రాజు 1వ చాళుక్య భీమునికి మరియు ఏ వేములవాడ చాళుక్య రాజుకి మధ్య కొల్లేరు యుద్ధం జరిగింది అంటే మొదటి బద్దేగుడికి. ఏ ముదిగండ చాళుక్య రాజు చేతిలో మొదటి బద్దేగుడు ఓడిపోయాడంటే కుసుమ యోధుడు చేతిలో. వేములవాడలో జైన చౌముఖాలు ఏ వేములవాడ చాళుక్య రాజు కాలంలో చెక్కబడ్డాయి అంటే రెండవ నరసింహుడు. రెండవ అరికేసరి పంప కవికి ఏ గ్రామాన్ని ఇచ్చాడు దానంగా అంటే ధర్మపురి గ్రామాన్ని. గుణార్ణవ, సామంత చూడామణి అనే బిరుదులు గల వేములవాడ చాళుక్యరాజు ఎవరు అంటే రెండవ అరికేసరి. వేములవాడలో శుభధామ జీనాలయము నిర్మించింది ఎవరు అంటే రెండవ బద్దేగుడు. శుభధామ జీనాలయము బద్దేగుడు. పర్బాణి తామ్రశాసనాన్ని వేయించిన వేములవాడ చాళుక్యరాజు ఎవరు అంటే మూడవ అరికేసరి. పర్బాణి తామ్రశాసనము మూడవ అరికేసరి. శుభధామ జీనాలయానికి మూడవ అరికేసరి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? రేపాక. ఫస్ట్ అరికేసరేమో బెల్మొగా ఇచ్చాడు, సెకండవ అరికేసరేమో ధర్మపురికి దానంగా ఇచ్చిండు, మూడవ అరికేసరేమో రేపాకని ఇచ్చిండు. ప్రసిద్ధ ఇవన్నీ కూడా శుభధామకి ఇవ్వలేదు, డిఫరెంట్ పీపుల్స్కి ఇచ్చారు. నెక్స్ట్ ప్రసిద్ధ జైన మతాచార్యుడైన సోమదేవ సూరి ఏ కాలానికి చెందినవాడు అంటే వేములవాడ చాళుక్యులు. కూర్క్యాల శాసనాన్ని వేయించింది జీనవల్లభుడు. కూర్క్యాల శాసనాన్ని. చెన్నూరు శాసనాన్ని వేయించింది రెండవ అరికేసరి. వేములవాడ చాళుక్య వంశపు రాజుల గురించి లభ్యమవుతున్న సమాచారాన్ని అంతటిని సేకరించి సమగ్ర పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే నెలటూరి వెంకటరమణయ్య. చెన్నూరు శాసనం 1941లో క్రీస్తు శకం 1941లో వేయించారు. కరీంనగర్ శిలాశాసనం వచ్చేసి 1946. పర్బాణి తామ్రశాసనము మూడవ అరికేసరి. చెన్నూరు శాసనం 941, కరీంనగర్ శిలాశాసనం 946, పర్బాణి తామ్రశాసనం 966, కురియాల శాసనం వేయించింది జీనవల్లభుడు. ఎప్పుడు అంటే 940 క్రీస్తు శకంలో.
వేములవాడ చాళుక్యులు జైన మతాన్ని ఆచరించారు. వేములవాడ చాళుక్యులు వీరి కాలంలో పొట్ల చెరువు, కొలనుపాక ప్రసిద్ధ జైన క్షేత్రాలంట. నెక్స్ట్ జీనవల్లభుడు కుర్క్యాల సమీపంలో చక్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. కుర్క్యాల శాసనాన్ని వేయించింది ఎవరు? జీనవల్లభుడు. చెన్నూరు శాసనాన్ని రెండవ అరికేసరి. వల్లభుడు ఏం చేశాడు? కుర్క్యాల సమీపంలో చక్రేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించాడు ఈయననే. ఏ కాలం నాటి ప్రముఖ జైన క్షేత్రము కొలనుపాక ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే కొలనుపాక వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. కొలనుపాక మొదట ఏ మత క్షేత్రంగా ఉండేది అంటే శైవ క్షేత్రంగా ఉండేది. బోధాన్లో గల 100 స్తంభాల నారాయణ ఆలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు? 100 స్తంభాలు, ఇది ప్రీవియస్ బిట్. 100 స్తంభాలు ఉన్న ఇంద్రనారాయణ ఆలయం, ఇంద్రుని యొక్క ఆలయం అంట. అది ఎక్కడ ఉందంటే ఎవరు నిర్మించారంటే వేములవాడ చాళుక్యులు నిర్మించారు. తెలుగులో మొదటి లక్షణ గ్రంథం వచ్చేసి కవి జనాశ్రయము. సంస్కృతం వచ్చేసి జనాశ్రయ చందోవిచ్చిత్తి. ఓకేనా. నెక్స్ట్ జీనవల్లభుడు రాసిందేంటి? మహావీర స్వామి స్తోత్రము. పంపకవి ఏం రాశాడు? విక్రమార్జున విజయం రాశారు. సోమదేవసూరి యశస్తిలక చంపు కావ్యం రాశాడు. వేములవాడ భీమకవి రాఘవ పాండవీయం రాశాడు. మల్లియరేచన వచ్చేసి కవి జనాశ్రయం రాశాడు. సోమదేవసూరి నీతి కావ్యామృత రాశాడు. పంపకవి ఆదిపురాణం. విజ్ఞానేశ్వరుడు మితాక్షరి.